టైం పాస్ అయితే లేదని పోరాన్లు క్రికెట్ ఆడుతుంటే ఆడదామని వచ్చిన ఓవర్ల మీద ఓవర్లు అయిపోతున్నాయి. అప్పటి నుంచి ఒక్క బాల్ కూడా ఎత్తలేరు ఏమని చెప్పేసి పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కొక్కడైతే పెద్ద పెద్ద బాలర్లు వేసినట్టు ఎత్తురు బౌలింగ్. మనకేమో ఉరకనీకే శాత కాదా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పోయిపోయినానేమో బౌండరీ కాడ ఉంచిర్రు. మళ్ళా బాల్ వస్తే పట్టకపోతే ఏం లేదు ఇక. ఏమవుతుందంటావు? నరుకుతారు నిలబడి కాలు గుంజుతూనే కూర్చుందామంటేనేమో కూర్చొని ఇస్తలేరు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక పని చేస్తా, నదికి బాల్ రాగానే పొదలన్న పడేస్తా, బాల్ పోయిందని చెప్తా. ఇదేంటైతే అరే నీ అబ్బా బాల్ పోయిందని చెప్తా గానీ మళ్ళీ పుసుకున్న నన్నే కొనియమంటే అయిపోయింది నాకు కథం. మన దగ్గర 10 రూపాయల ప్లాస్టిక్ బాల్ కొననీకే పైసలు లేవు. ఇక టెన్నిస్ బాల్ కొనమంటే నేనెటు పోవాలి? ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. కుంపదీసి నాకు బౌలింగ్ ఇచ్చారనుకో, నా మీద నాకే నమ్మకం లేదు. నేను వేసే వైడ్లతోనే వాళ్ళు మ్యాచ్ విన్ అవుతారు. పోరాన్ల ముంగట ఇజ్జత్ ఓడగొట్టుకునే కంటే సపరేకి ఇన్ని మ్యాచ్ అయిపోయేదాకా నిలబడ్డది నయం.